ఈరోజు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ఫోటో అన్నా ఫోటో 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 రైట్. ఓకే, నేను కూడా ఫోటో దిగుతాను. ఎప్పుడన్నా అన్న మీరు కూర్చోండి, మధ్యాహ్నం కూర్చుంటే నేను సైడ్ కూర్చుంటా. అన్న పాట పాడుతుంటాడు, కూర్చోండి. ఓకే. ప్రెసిడెంట్ మరి ఆయన ఆలోచన కూడా అన్ని జిల్లాలలో ఈ స్తూపాలు ఉండాలన్న ఒక కోరిక. ఎందుకంటే ఉండాలి కూడా, ప్రతి గ్రామంలో జిల్లాలలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలని చెప్పేసి అన్న స్ఫూర్తితోనే ఈరోజు అందరం ఇక్కడ కలవడం జరిగింది. మరి అన్న నుంచి కూడా మనము ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అన్న నుంచి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ బహిరంగ సభను కూడా పెద్ద ఎత్తున విజయం చేసుకోవాలని, అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఈ స్ఫూర్తితోటి ముందుకు పోయి ప్రతి గ్రామంలో కూడా అమరవీరుల స్తూపం నిర్మించే దిశగా మేము కూడా వారికి సహకారం చేస్తాం. ఖచ్చితంగా గ్రామస్తుల పోతే ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామస్తులతోటి కలిసి ఆ స్తూపాలు నిర్మించే క్రమంలో మా యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. కనీసమైన పల్లెలు ఊర్లు మరి ఎంతో కనీసమైన ప్రచారం చేసింది. ఇప్పుడు ఈ అమరవీరుల స్తూపము రేపు ఈ నెల 21వ తేదీన మరి బహిరంగ సభ ఉంటుంది. ఈ అమరవీరుల స్తూప స్మారక ఆవిష్కరణ సభను మరి అన్ని గ్రామాల్లో వారు పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ మరి జయప్రదం చేస్తారా అని కోరుకుంటున్నాము. పుట్టెడి శోకంలో ఇవాళ తెలంగాణ ప్రజానికం ఉంది, ఇంకెప్పుడు మారుతుంది అనేటువంటిదే మా ఆవేదన. కనుక ఈ పాలమూరు గడ్డ మీదకెళ్ళి డిండి చింతపల్లి అమరుల స్తూపం సాక్షిగా మేము ఈ పాలకులను ప్రశ్నిస్తూ పెట్టాల్సిన పని లేదు, ఆ ఊరు వాళ్ళే పెట్టాలి. వేరే వాళ్ళు పెడితే దానికి అంత ఇంపాక్ట్ ఉండదు. ఆ ఊరు గ్రామస్తులు, ఆ ఊరు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పెద్దలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఇది మేము ఉద్యమం చేసినాం, ఇది మా ఉద్యమానికి చిహ్నం, అంటే సింబల్. ఇట్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఎడ్యుకేషన్. కాబట్టి దాని గురించి మీరందరూ కూడా దీన్ని బాగా ప్రాపగండ చేసి మనం ఏ విధంగా మన కళలు ఏ విధంగా ఉన్నాయో వాటిని నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రము మనకు రాలేదు, మనకు సామాజిక తెలంగాణ రాలేదు. మన పేద వర్గాలకు కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేది అది లేదు. కాబట్టి వచ్చిన ఈ తెలంగాణలో మారింది ఏం లేదు, ఉన్న పరిస్థితే ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఎన్నో త్యాగాలు చేసి బలిదానాలకు వాళ్ళు ఒడిగట్టుకొని ఆ విద్యార్థులు అమరవీరులై వాళ్ళ కుటుంబాలు రోడ్డు బారిన పడ్డటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు మేము పోరాడితే తెలంగాణ మాకు వస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా తల్లిదండ్రులు కన్న కలలు నెరవేరుతాయని వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క ఉద్యమంలో పాల్గొని వాళ్ళు కొట్లాడి వాళ్ళు నశించిపోయి ఈ తెలంగాణ మాకు రాదు, మేము ఒక బతికిన వేస్తే మా యొక్క చావులతోనైనా మా తెలంగాణ చూస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళ నిండు నూనూగు మీసాల తమ్ముళ్ళు నిండు ప్రాణాలను బలిదానం చేసినటువంటి తెలంగాణ, ఈ తెలంగాణ వాళ్ళ పునాదుల మీద బతుకుతున్నాం మనం. ఇప్పుడు వాళ్ళ పునాదుల మీదనే నిలబడ్డాం. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మాణానికి ఎంతోమంది కృషి ఉన్నది. దీనికి రామరెడ్డి అన్న, ప్రకాష్ అన్న,
సాయిలన్న, జంగిలన్న, ఇంద్రమ్మక్క ఇలాంటి నాయకులు అమరవీరుల స్తూప నిర్మాణము ఇన్ని 33 జిల్లాల్లో నాగర్ కర్నూలు జిల్లా, అది కూడా సొంతం సీఎం ముఖ్యమంత్రి గారి మండలము మరియు గ్రామానికి అతి దగ్గరలో ఉండే గ్రామాన్ని ఎన్నుకొని అమరులు అయినటువంటి స్తూప నిర్మాణం చేసినందుకు వారికి వాళ్ళ పడిన శ్రమకు మేము టీవీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ పోస్టర్లో పెట్టలేదు కానీ స్తూపాలు ఆవిష్కరణ ఉంటుంది, ఆ స్తూపాలు కట్టిస్తారా వాళ్ళు. మరి మా టీజీఎస్సీ చైర్మన్ గారు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ సాయిలన్న గారు, ఈ ప్రసాద్ అన్న గారు వీరు కష్టపడి ఈ ఆలోచన మరి వారికి ఎట్లా వచ్చిందో ఇక్కడ కట్టాలని వారి ఆలోచనతోటి వారి ఆధ్వర్యంలో మా టీయూజేఏసీ ప్రఫుల్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్తూపం నిర్మించబడ్డది. ఆ స్తూపం ఇక్కడ నిర్మించిందంటే 33 జిల్లాల్లో ఎవ్వరు కానీ, ఏ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ ఎవ్వరు కూడా ఈ స్తూపం ఇక్కడ ఉండాలి, మన జిల్లాలలో అమరవీరుల కనీసం అమరవీరుల స్తూపమైన ఉండాలి అని ఎవరికి ఆలోచన రాలేదు. తెలంగాణ అమరవీరుల స్తూపం ఎందుకనంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తుందని ఎంతోమంది విద్యార్థులు తన ప్రాణాలను అర్పించుకున్నారు. మా ప్రాణాలు పోయిన తర్వాత ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎంతోమంది విద్యార్థులు, స్టూడెంట్స్ ఇంకా ఎంతోమంది ప్రాణాలు అర్పించుకున్నారు. మనకు 1969లో సాగినటువంటి ఉద్యమంలో అమరులైనటువంటి ఆ అమరులను గుర్తు చేసుకునేటువంటి స్తూపాలు మనకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర కనిపిస్తుంటాయి. అట్లాగనే మన అసెంబ్లీ ముందు హైదరాబాద్లో గన్ పార్క్ ముందు మనకు గన్ పార్క్లో కనిపిస్తాయి. కానీ ఈ స్తూపము 69లో అమరులైనటువంటి ఉద్యమకారులను వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ, అట్లాగనే మలిదశ ఉద్యమంలో 1200 పై చిలుకు అమరులైనటువంటి ఆ అమరవీరుల యొక్క త్యాగాలను, వాళ్ళ పోరాటాలను గుర్తు చేసుకుంటూ